కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనుమతి కోసం ఇప్పటికీ ఎస్పీకి లేఖ రాసిన కేతిరెడ్డి తన పర్యటనకు అనుమతించాలని కోరారు. యాడికి పెద్ద వడుగూరు మండలాలకు వెళ్లొద్దని ఇప్పటికే కేతిరెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి గత కొద్ది రోజులుగా తాడిపత్రిలోని తన సొంత ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ కూడా తాము భద్రత కల్పించలేమని పోలీసులు చెబుతూ ఉన్నారు. జేసీ వర్గీయులు దాడి చేస్తారన్న కారణంతో పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించిన మరింత అప్డేట్ మా ఎడిటర్ ఇన్ చీఫ్ ఎంఎన్ఆర్ అందిస్తారు. ఎంఎన్ఆర్ గారు, ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన వెళ్తుండగా ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన ముందుగానే పోలీసులకి అంటే ఎస్పీకి లేఖ రాయడం జరిగింది అనుమతిని కోరుతూ. అయినా కూడా ఆయనకు ఎందుకు అనుమతిని ఇవ్వలేదు, ఎందుకు ఆయన హౌస్ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? మనం చూస్తున్నాం కదా, మీరు చెప్పినట్టుగా అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి కావచ్చు, ఈ రోజు చాలా పండగదినంగా పర్వదినంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో అన్ని చోట్ల కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటూ ఆయన యొక్క చేసిన సేవలను కూడా గుర్తించుకుంటూ జయంతి వేడుకలు అయితే చాలా ఘనంగా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో చేస్తారు. అదే రీతిలో అనంతపురం జిల్లాలో కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ వేసి ఉంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరీ ముఖ్యంగా తాడిపత్రికి సంబంధించినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో చూస్తే పక్కా మాస్ లీడర్. ఆయన మొదటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి అంటే చాలా అనుబంధంగా వ్యవహరించేటువంటి వ్యక్తి. సో ఈ సందర్భంగా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనడం కోసం కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరారు. అయితే తాడిపత్రిలో గత 5-6 నెలలుగా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా జేసీ కుటుంబానికి సంబంధించిన వర్గీయులు, అదేవిధంగా కేతిరెడ్డి వర్గీయుల మధ్య కూడా నువ్వా నేనా అనేటటువంటి టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఇందులో భాగంగా పోలీసు ముందస్తు చర్యల్లో భాగంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి సొంత గ్రామానికి వెళ్ళకూడదంటూ కూడా ఒక ఆంక్షలు విధించారు. అయితే దీనిపైన కేతిరెడ్డి హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో విచారణ తర్వాత హైకోర్టు ఒక సస్పెండ్ గైడ్ లైన్స్ ఇచ్చింది. సో దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దని. అయినప్పటికీ కూడా హైకోర్టుకు సంబంధించినటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ఒత్తిడి కావచ్చు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ముందస్తు శాంతి భద్రతలు ముందస్తు చర్యల భాగంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, కేతిరెడ్డి పెద్దారెడ్డికి అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తన సొంత గ్రామానికి అనుమతి అయితే నిరాకరిస్తూ వస్తూ ఉంది. దీనికి సంబంధించి మనం రీసెంట్ గా కూడా చూసాం, ఈటీవీ కూడా ఎక్స్క్లూజివ్ కథనాలు కూడా దీనికి సంబంధించిన ప్రసారం చేశాం. సో దాంట్లో కొనసాగింపుగానే ఈ రోజు హౌస్ అరెస్ట్ ని కూడా చూడాల్సి ఉంది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ముందస్తుగానే అనుమతి కోసం కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులు ఎస్పీకి అయితే అనుమతి కోసం లేఖ రాయడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా లోకల్ గా శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉంది అనేటటువంటి ఒక సాకుతో వానికైతే మాత్రం ఇటువంటి అనుమతిని నిరాకరించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం అనుకుంది. మరోవైపు నేరుగా పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లోకి వెళ్లకుండా పాల్గొనకుండా హౌస్ కే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కౌశల్య. అయితే ఇలా కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎంతసేపు హౌస్ అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా, ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇంకా అని కాకుండా అంటే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆల్మోస్ట్ ఆ నియోజకవర్గంలో ఎక్కడికి కూడా తిరగనివ్వకుండా కూడా అనేకమైన ఆంక్షలు కొనసాగిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ లేటెస్ట్ హౌస్ అరెస్ట్ ని కూడా మనం భావించాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఆల్రెడీ కేతిరెడ్డి పెద్దారెడ్డి పాలైనప్పటికీ కూడా ఆయనకంటూ బలమైనటువంటి వర్గం ఉంటుంది. కేతిరెడ్డి పెద్దారెడ్డిని అభిమానించేటువంటి నాయకులు, కార్యకర్తలు, లోకల్ గా ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఉన్నారు. అదే విధంగా అధికారంలో ఉన్నటువంటి జేసీ కుటుంబం కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కావచ్చు, అది తాడిపత్రిలో కావచ్చు, దానికి బలమైనటువంటి దేశం ఉన్నటువంటి కుటుంబం జేసీ కుటుంబంలో కావచ్చు.
వీళ్ళిద్దరి మధ్యన ఏమాత్రం చిన్న సెన్సిటివ్ ఇష్యూ టేకప్ అయినా కూడా శాంతి భద్రతలకి విఘాతం కలిగే ప్రమాదం ఉంది అనే నేపథ్యంలో ముందస్తు చర్యల్లో ఈ హౌస్ అరెస్ట్ అనేది కొనసాగించారు. బహుశా ఈరోజు జయంతి వేడుకలు సాయంత్రం జనరల్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతూ ఉంటాయి. అయిపోయిన తర్వాత బహుశా సాయంత్రం కానీ లేకపోతే రేపు మార్నింగ్ కానీ దానికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది కౌశల్ గారు. యా ఓకే మినార్, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కేతిరెడ్డి పెద్దారెడ్డి గత కొద్ది రోజులుగా కూడా తాడిపత్రిలోని తన సొంత ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా తాము భద్రత కల్పించలేమని పోలీసులు అయితే చెబుతూ ఉన్నారు. అయితే జేసీ వర్గీయులు దాడి చేస్తారన్న కారణంతోనే పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా కూడా ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన ముందుగానే ఎస్పీకి లేఖ రాయడం జరిగింది, ఇలా బయటికి వెళ్లేందుకు అనుమతించండి అని, అంటే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా బయటికి వెళ్లేందుకు అనుమతించాలని చెప్పి. అయితే వెళ్ళొద్దని చెప్పి కూడా ఇప్పుడు పోలీసులు అక్కడ ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ అంబియన్స్ ఎలా ఉంది ఏంటో ఒకసారి మనం వీడియో కూడా చూద్దాం.